నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుస్తక పఠనంతో మేధాశక్తి పెంపొందుతుంది. గ్రంథాలయ వారోత్సవాల్లో ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. కన్నడ పండుగగా జరిగిన శివ పార్వతుల తెప్పోత్సవం తిలకించిన భక్తజనం. జనవాణి కార్యక్రమాన్ని చేపడతాం. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్న రాయల్. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం పిలుపునిచ్చిన డిఆర్ఓ మోహన్ కుమార్. వార్తలోని వివరాలు. జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు కలెక్టరేట్ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ మానవాళి మనుగడకు ప్లాస్టిక్ను నిర్మూలించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడటం ఆపి జూట్ బ్యాగులను వినియోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ షాపింగ్లకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్ల బదులు జూట్ బ్యాగులను వాడాలన్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు మొదలు పెద్ద పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లు మొదలైన వ్యాపారస్తులు ప్లాస్టిక్ బదులు జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులను వినియోగదారులకు ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన, జూట్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ప్లాస్టిక్ నిర్మూలన, జూట్ బ్యాగుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కలెక్టరేట్ నందు అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రతపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పుస్తక పఠనంతో వివేకం, విలువలు పెంపొందుతాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం పొంగనూరు పట్టణంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. నిరంతరం పుస్తక పఠనంతో తమని తాము మెరుగుపరుచుకోవచ్చన్నారు. సమయాన్ని వృధా చేయకుండా విద్యార్థులు లైబ్రరీకి వచ్చి పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తులసి నాయక్, నసీబ్ జాన్, టీడీపీ నాయకుడు మోహన్ రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటపతి, రామచంద్ర, న్యాయవాది గిరిధర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆమె ఇక్కడ చూడండి. ఎన్నో చెరగనిది తరగనిది ఏదైనా ఉందంటే విద్య. ఆ విద్య గురువుల ద్వారా మనము అభ్యసించి సమాజానికి మంచి చేయాలని అనేక విషయాలు గ్రంథం అంటే పుస్తకాల్లోనే తెలియజేస్తుందని మన గురువులు చెప్పినారు. వారి మాటలు విని సన్మార్గంలో నడిచి కుటుంబానికి, సమాజానికి, దేశానికి సేవ చేయాలని, ఇట్లాంటి విషయాలంతా సేవ చేసే కార్యక్రమాన్ని కానీ వేరే విషయాలు ఏవైనా కానీ ఎక్కడ మన లభ్యమవుతాయంటే గురువుల ద్వారా అవుతాయి. లేదంటే గ్రంథాలయాల్లో ఆ విషయాలన్నీ మనము గ్రహించవచ్చు. ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో కూడా మనం చేయాల్సింది ఒకటే, ఈ గ్రంథాలయాలకు వచ్చి అనేక మంచి విషయాలు మనము సన్మార్గంలో నడిచేదానికి ఏమేమి పెద్దలు ఇవి రచించినారో వారి సూచనలు సలహాలు తీసుకుంటూ ఈ గ్రంథాలు ఉన్న పూర్తి సమాచారాన్ని మనం సేకరించి మనకి మన కుటుంబానికి సన్మార్గంలో నడిచేదానికి సమాజానికి తోడ్పడాలని మీరందరూ ఇదే మారిగా వాల్మీకి మహర్షి ఇలా ఎంతోమంది మన పెద్దలు రచించినటువంటి గ్రంథాలయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకొని సమాజానికి తోడ్పడాలని ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులకు పేరు పేరున తెలియజేసుకుంటూ ఈరోజు పుస్తక ప్రదర్శనం, పుస్తకం యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎందుకు ఈ పుస్తకానికి వారోత్సవాలు ఎందుకు జరుపుతున్నారు, గ్రంథం ఎందుకు ఆవిర్భవించిందంటే భగవంతుని యొక్క సంకల్పం చేత మహర్షులు, ఆదిపురుషులైన వేదవ్యాసులు, ఆదిపురుషుడైన వాల్మీకి వారు తలచి మానవ యొక్క అభ్యుదయానికి, మానవ జీవన విధానాన్ని ధర్మానుసారంగా మానవుడు మానవత్వ విలువలతో ఎలా శోభించాలని తెలియచేసేదానికి ఇలాంటి గ్రంథాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదట వేదవ్యాసులు వాల్మీకి మహర్షి ఆది కావ్యం రామాయణాన్ని రచించారు. తర్వాత భక్త పోతన గారు భాగవతాన్ని రచిస్తూ శ్రీకృష్ణ లీలలు కావచ్చు, భక్తుని లీలలు కావచ్చు, ఇందులో ఒక భాగవతమే మానవునికి ధర్మ సూచికది. మరి చేతులు అరంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తలల కడుపు చేటన్నాడు భాగవతంలో పోతన గారు. ఇలాగ చాలా ఉన్నాయి. ఏ పుస్తకంలో తెలియని విషయాలంటూ ఏమి లేవు. పుస్తకం ఒక్క సజీవమైన వ్యక్తి తప్పిస్తే మిగతా ప్రపంచంలో శాశ్వతమైన వస్తువు ఏది అంటే పుస్తకం మాత్రమే. అందువల్లనే పుస్తకాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చదివి జ్ఞానవంతులు కావాలా. ఈ లోకంలో గొప్ప శక్తి ఏదంటే నాలెడ్జ్ మాత్రమే. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అందుకే అన్నారు. మీకు నాలెడ్జ్ కావాలంటే పుస్తకాలను చదివి మీరు గొప్పవారు కావాలా. ఎంతోమంది మహర్షులు, మేధావులు తమ సుదీర్ఘమైన అనుభవం చేత వారి యొక్క అనుభవాలు కావచ్చు, వారి ఆలోచనలు కావచ్చు, వారి సిద్ధాంతాలు కావచ్చు, వారి సందేశాలు కావచ్చు, మానవుని ఉద్ధరించడానికి ఎన్నో గొప్ప గొప్ప అమూల్యమైన వెలగట్టరాని విషయాలంతా ఈ గ్రంథాల్లో ఉన్నాయి. మెడికల్ మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దళిత సంఘాలు మరియు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మెడికల్ మాఫియాను అరికట్టాలని కోరుతూ వారు నిరసన తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం, న్యాయం జరగాలంటే ఈ మాఫియాకు చెక్ పెట్టాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై దృష్టి సారించాలన్నారు. ఈరోజు మన ప్రాంతంలో అయితే మెరుగైన వైద్యం అందక, సరైన డాక్టర్లు లేక పేదలు విలువలాడుతున్నాము. దీనికి కారణం ఏమంటే బాధ్యతారహితంగా ఇటువంటి డాక్టర్లు పనిచేయడం అని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేటు క్లినిక్లు పెట్టుకుని ప్రైవేటు క్లినిక్ల మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయకపోవడం వల్ల చాలా మంది మదనపల్లికి రెఫర్ చేసి మదనపల్లిలో బిల్లులు కట్టలేక, చూపించుకోలేక అప్పుల పాలయ్యి అందుబాటులో లేకుండా పోయే వాళ్ళు అయితే చనిపోతూ ఉంటారు. దీనికంతా కానీ డాక్టర్లు వేసుకోమని తెలియజేస్తున్నాము. అది కాకుండా చిన్న
హాస్పిటల్కి వెళ్తే ఆ చిన్న హాస్పిటల్లో కూడా టెస్టులు అన్ని రకాల టెస్టులు చేసి 2,000, 3,000 వేసి పిల్లలతో సతమతం చేస్తున్నారు. దీనిపైన సరైన విచారణ జరిపి సమగ్ర విచారణ చేసి ఇలా చేసే వాళ్ళపైన సరైన చర్య తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. ఎన్నికల మాఫియాని వెంటనే ఎన్నికల మాఫియాని వెంటనే ఎన్నికల మాఫియాని వెంటనే ఎన్నికల మాఫియాని వెంటనే అరికట్టాలి. మెడికల్ మాఫియాని వెంటనే అరికట్టాలి. మెడికల్ మాఫియాని వెంటనే పొంగనూరు మండలం నెక్కొంది కొండపై గల ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి తెప్పోత్సవం వైభవంగా సాగింది. శివపార్వతుల ఉత్సవమూర్తులను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై కొలువు తీర్చారు. పుష్కరిణిలో తెప్పపై శివపార్వతులు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తెప్పోత్సవాన్ని తిలకించారు. హలో కొంచెం రోజు వద్దయ్యా. కొంచెం రోజు వద్దయ్యా. పొంగనూరు మండలం నెక్కుంది గ్రామం వద్ద వెలిసినటువంటి శ్రీ అగస్త్య స్వామివారి కొండపైన ఈరోజు స్వామివారికి తెప్పోత్సవం జరుగుతున్నది. ఉత్తరకాశీలో కాశీ విశ్వనాథ స్వామివారికి కాశీపట్నం అంటే ఎంతో ప్రేమపత్రమైనటువంటిది. ఒకసారి అతడు వేదవ్యాస మహామణిని పరీక్షించాలని చెప్పి అతడు శిష్యులతో కూడా తీర్థయాత్రకు వెళ్ళినట్టు సమయంలో 3 రోజులు అక్కడ బిట్ట దొరకకుండా చేస్తే అతడు ఓపిక నశించిన వాడై శాపజలాన్ని అరచేతిలో తీసుకొని మా భూ త్రైపురుషి విద్య మా భూ త్రైపురుషి ధనం మా పురుషి త్రైపురుషం మోక్షం అని చెప్పి కాశీ నగరాన్ని శపించాలని చెప్పినాడు. 3 తరాల పాటు ఈ కాశీలో శాశ్వతంగా నివసించే వారికి లక్ష్మి ఉండదు, మోక్షం ఉండదు, విద్య ఉండదని చెప్పి శపించాలని అనుకుంటే అన్నపూర్ణాదేవి పెద్ద ముత్తైదుల విషయంలో వచ్చినటువంటి అతనికి అంత శిష్యులకందరికీ కూడా అన్నదానం చేసింది. అందరూ కూడా భోంచేసింది. సంతుష్టులైన పిమ్మట స్వామివారు వచ్చి, నీవు బ్రాహ్మణుడు కాబట్టి నేనేమి అనడానికి వీల్లేదు, నా యొక్క అనుంగ పత్ని అయినటువంటి కాశీనగరాన్ని నువ్వు శపించమనుకుంటావా, పొమ్మ నిర్భాగ్య మా ఊరి పరమవిడని చెప్పి అతడు నిష్కాసనం చేశాడు. ఆ ఉత్తరకాశీ ఉన్నటువంటి కాశీనాథ స్వామికి ఆ కాశీపట్నం పైన ఎంత భ్రమ ఉన్నదో ఈ స్వామివారి పవిత్ర పుష్కరంలో ఉన్నటువంటి గంగా భవన పైన ఈ అగస్త్యేశ్వర స్వామివారికి అంతే భ్రమ ఉన్నది. ఈ కోనేటిలో పవిత్ర పుష్కరంలో 30 సంవత్సరాల పూర్వము సుమారు 50 సంవత్సరాల నుండి కూడా 3 సంవత్సరాలకు ఒకసారి వసంతోత్సవం రోజు మామూలుగా తెప్పోత్సవం చేస్తూ ఉంటుంది. కానీ ఉత్తర గోపురం పడిపోయి అక్షర పరిపుత్ర కోనేరు శిథిలమైనటువంటి కారణం చేత చిత్రించడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో 30 సంవత్సరాలు నిలిచిపోయింది. ఇప్పుడు కారణజన్మలో యొక్క పూర్వజన సుకృత విశేషం చేత సర్వాంగ సుందరంగా ఆ పవిత్ర పుష్కరిణి రూపుదిద్దుకున్నది. అత్యంత భయమాత్రమైనటువంటి స్వామివారి యొక్క దీర్ఘమహిమతో ఆకాశంగా జలంతో ఇప్పుడు ఆ పవిత్ర పుష్కరిణి నిండి నిబిడీకృతమై జలాశయము పరిపూర్ణమై అనేటువంటి స్థానంలో అత్యంత ప్రభుత్వం నిర్మించాలని చెప్పి సంకల్పించాము. దానికి భక్తులు కూడా నిండు మనసుతో సౌర్యంతో తోడ్పడినారు. పొంగనూరు నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహిస్తామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు తెలిపారు. శనివారం పట్టణంలోని జప్పి అతిథి గృహంలో ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి వారం
జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. త్వరలోనే కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కోల సోమశేఖర్, పట్టణ పార్టీ అధ్యక్షులు గాజుల నరేష్ రాయల్, రాయల్ కుమార్, చైతన్య రాయల్, హరి, మణి, సుబ్బు, సోమల జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవలే మా మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు మదనపల్లి నియోజకవర్గం పర్యటన సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మా జనసేన వ్యక్తికి వరించింది. దాని ప్రమాణ స్వీకారానికి గాను మా మంత్రివర్యులు ఇచ్చేశారు. ఆ సందర్భంగా ఆయన నాలుగు నియోజకవర్గాలు ఆయన పర్సనల్గా మీట్ అవ్వడం జరిగింది. మా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మేము పుంగనూరు నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం ప్రతి వారం నిర్వహించాలని చెప్పి మాకు అధిష్టానం నుంచి మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మేము దగ్గరలోనే కొన్ని డేట్స్ మేము ప్రకటిస్తాము, ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తామని చెప్పేసిందే. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి నెల 4 దినాలు మన పుంగనూరు హెడ్ క్వార్టర్స్లో జనవాణి కార్యక్రమం జనసేన తరఫు నుంచి మేము నిర్వహిస్తాము. ఆ జనవాణి కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి, ప్రతి పంచాయతీ నుంచి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, రైతులకు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఎవరైనా పొలిటికల్గా మా పేరు చెప్పుకొని, జనసేన పేరు చెప్పుకొని ఎవరైనా బెదిరించినా కూడా వాళ్ళు కూడా మా జనవాణి కార్యక్రమానికి వచ్చి మీ వినతి పత్రాన్ని మాకు అందజేయండి. మ్యాక్సిమం మా వల్ల అయినంత వరకు మేమే ఇక్కడ సాల్వ్ చేస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ దగ్గర నుంచి మీకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా మా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమస్యలు వచ్చినా మేము సాల్వ్ చేస్తాం. మా పరిధి దాటినవి ఏమన్నా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి మేము అక్కడి నుంచి 100% మేము దాన్ని సాల్వ్ చేస్తాం. అలాగే ప్రతి పంచాయతీకి జనసేనని తీసుకోవాలని చెప్పేసి మా డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆల్రెడీ జనసేన ఆల్రెడీ ప్రతి పంచాయతీలో ఉంది, కానీ మేము ఉండాం మీకు అని భరోసా ఇవ్వడానికే ఈ జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై కుటుంబం. పరిశుభ్రత మరియు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే శనివారం పుంగనూరులోని పలు విద్యా సంస్థల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం పుంగనూరులోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి కళాశాల ఆవరణంలోని పిచ్చి మొక్కల్ని తొలగించారు. ఇదే విధంగా తమ గృహాల వద్ద కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా మనం రాష్ట్ర గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనం ప్రతి థర్డ్ సాటర్డే చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే శుభ్రత అనేది అవేర్నెస్ని వితిన్ ది స్టూడెంట్స్తో పాటు చుట్టుపక్కల నేబర్ విలేజెస్ కావచ్చు, నేబర్ హౌసెస్ కావచ్చు, వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం కల్పించాలా. ఎందుకంటే మనం కరోనా అనే ఒక మహమ్మారిని మనం చూసాము. సో శుభ్రత అనేది పాటించడం అనేది మనకు ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఇస్తుంది. తద్వారా ఇంకోటి ఏంటంటే ప్రకృతిని కూడా ఇది మనం కాపాడుకునే కార్యక్రమంలో భాగంగానే మనం చెట్లు నాటించడం కావచ్చు, ఈ ప్లాస్టిక్ని ప్రివెంట్ చేసే విషయం కావచ్చు. అలాగే పల్లెటూరులో కూడా వీళ్ళందరికీ కూడా అవగాహన రావడం వల్ల తద్వారా ఏంటంటే ప్లాస్టిక్ని ప్రివెంట్ చేసి ప్రకృతిని కాపాడుకోగలిగితే, యాజ్ గాంధీ సెడ్, నేచర్ ఈ ప్రొటెక్ట్ ది నేచర్ విల్ ప్రొటెక్ట్ అస్ అని మనం ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే మెసేజ్ని మా కళాశాల తరఫున, విద్యార్థుల తరఫున చుట్టుపక్కల పరిసరాల్లో కూడా మేము మెసేజ్ తీసుకెళ్ళాము. అందరిలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చే భాగంలో మన కళాశాల పూర్తిగా విజయవంతం సాధించిందని చెప్పడంలో సంతోషిస్తున్నాము. సో అలాగే దీంతో భాగంగానే పిల్లలకి అందరికీ కూడా శానిటేషన్తో పాటు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలన్న క్రమంలో ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ను కూడా ప్రతి సంవత్సరము 6 months వన్స్ మేము కళాశాలలో ఇనిషియేట్ చేస్తున్నాము. ఎన్సీసీ యూనిట్ తరఫున ఒకసారి, ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫు నుంచి ఒకసారి. ఇందులో భాగంగా కళాశాల విద్యార్థులు కళాశాల తరగతి గదులు మరియు కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రం చేశారు. తర్వాత కళాశాలలో పరిశుభ్రత, వ్యక్తిగత సహజ పరిశుభ్రతను ప్రోత్సహించడం, పారిశుద్ధ్యాన్ని నిర్ధారించడం, బహిరంగ మల విసర్జన మరియు పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ గల్లా గంగాధర్ నాయుడు, రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్ బాబు, బిల్డింగ్ కమిటీ మెంబర్ నాగరాజు,
విశ్రాంత హెచ్ఎం నారాయణ, రెడ్డెపరెడ్డి, మల్లిక, రవికుమార్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కళలు కనాలి, ఆ కళల కోసం తపన చేయాలి. డ్రీమ్ ఎయిమ్ అచీవ్ కదా. గాంధీజీ గారు మనకి మహాత్ముడు వంటి వాడు, మహాత్ముడు. ఆయన కూర్చుండే రూమ్లో కానీ ఆయనే కూర్చుకునేవాడు, ప్లేట్లు కలుపుకునేవాడు. ఆయన బయోగ్రఫీ చదవాలి, మీరు ఇంటర్మీడియట్ కదా, బయోగ్రఫీ చదవాలి. పెద్దవాళ్ళని బయోగ్రఫీ చదివితే వాళ్ళు ఏమేమి చేసినారు, ఏ విధంగా పైకి వచ్చినారు అర్థమైందా, ఆ విధంగా అర్థమవుతుంది. నేను ఇక్కడ 1972లో 6వ క్లాస్లో చేరా. ఆ రోజు నుంచి గురువులు ఏమి చెప్తే ఆ మాట వినేవాడిని. 78లో నేషనల్ గేమ్స్కి వెళ్ళా, అండర్ స్కూల్స్. 78లో గురువులే వాళ్ళే డబ్బులు వేసుకొని మా టీచర్లు అంతా డబ్బులు వేసుకొని నన్ను పంపించారు అక్కడికి. నువ్వు పోని హిందీ ఎగ్జామ్, నాకు 10th క్లాస్ హిందీ ఎగ్జామ్ నిలిపేసి వెళ్ళా. నేషనల్ ఆడుకొని వచ్చా, మళ్ళా పాస్ అయ్యా. కాబట్టి గురు బ్రహ్మో గురు విష్ణు గురువే మహేశ్వర, ఈ పదం విన్నాను కదా. గురువుని మించిన దైవం లేదు. తల్లిదండ్రుల తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. లాస్ట్ అది అతిథి దేవో భవ. కాబట్టి మీరందరూ గురువులు చెప్పేది వినాలి, పాఠాలు చెప్పేది వినాలి. వాళ్ళు మంచిగా చెబుతారు. మా ఇంగ్లీష్ లెక్చర్ ఉండే నరసింహ సార్ అని, యు డూ వాట్ ఐ సే బట్ డోంట్ డూ వాట్ ఐ డూ. అర్థమైందా? యు డూ వాట్ ఐ సే బట్ డోంట్ డూ వాట్ ఐ డూ. కరాటే ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుందని రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నానబాల గణేష్, రాజారెడ్డిలు అన్నారు. మైసూరులో జాతీయ స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పుంగనూరు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులను మరియు మాస్టర్ రెడ్డి మహేష్ను అభినందించారు. ఇందులో భాగంగానే ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్, ఆవుల హరిప్రసాద్, మునిరాజా, నక్క వేణుగోపాల్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారు మహేష్ మాస్టర్ ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా బాగా శిక్షణ పొంది జాతీయ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో అనేక పోటీలలో పాల్గొని ఈ యొక్క అకాడమీకి కాకుండా పొంగునూరు పట్టణానికి గర్వం తెచ్చే విధంగా 3 బంగారు పథకాలు మరియు 3 కాంస్య పథకాలు సాధించడం జరిగిందని చెప్పి తెలుసుకొని రోటరీ క్లబ్ వారు ఈ పొంగునూరు పిల్లలందరినీ కూడా ఈరోజు అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ రోటరీ క్లబ్ పొంగునూరు సెంట్రల్ వారందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. క్రీడల పట్ల మహేష్ గారు ఇంతటి చొరవ తీసుకొని అతి తక్కువ సమయంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లలను ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తును పాటవేయడం చాలా, ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా దొరుకుతాయి. మా రోటరీ క్లబ్కు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మాస్టర్ మహేష్ గారికి ఈ పుంగనూరు రోటరీ పుంగనూరు సెంటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్తీక ఏకాదశి పర్వదినం సందర్భంగా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. శనివారం వేకువజామున అర్చకులు శ్రీవారిని మేల్కొలిపి తులసి, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం మండపంలో కొలువుదీర్చారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. Om Namo Venkatesaya.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దిన్నె పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుస్తక పఠనంతో మేధాశక్తి పెంపొందుతుంది. గ్రంథాలయ వారోత్సవాల్లో ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. కన్నడ పండుగగా జరిగిన శివ పార్వతుల తెప్పోత్సవం తిలకించిన భక్తజనం. జనవాణి కార్యక్రమాన్ని చేపడతాం. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్న రాయల్. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం పిలుపునిచ్చిన డిఆర్ఓ మోహన్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.